అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మనిషి ఎలా ఉన్నాడో చూడకు, మనసు ఎలాంటిదో చూడు. అందం పోతుంది, ఆస్తులు తరిగిపోతాయి, కానీ మంచి మనసు ఎప్పటికీ నీకు తోడుగా ఉంటుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్డ్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, జూన్ 9, 2024 ఆదివారం. తిథి తదియ, మధ్యాహ్నం 3:44 వరకు, తదుపరి చవితి. నక్షత్రం పునర్వసు, రాత్రి 8:20 వరకు, తదుపరి పుష్యమి. యోగము వృద్ధి, సాయంత్రం 5:21 వరకు, తదుపరి ధ్రువ. కరణం గరిజ, మధ్యాహ్నం 3:44 వరకు, తదుపరి వనిజ. రాత్రి 3:54 వరకు, తదుపరి విష్టి. సూర్యోదయం ఉదయం 5:34, సూర్యాస్తమయం సాయంత్రం 6:40. చంద్రోదయం ఉదయం 7:55, చంద్రాస్తమయం రాత్రి 9:31. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 5:01 నుండి 6:40 వరకు, యమగండం మధ్యాహ్నం 12:07 నుండి 1:45 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 3:23 నుండి 5:01 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:55 నుండి 5:47 వరకు, వర్జము ఉదయం 8:01 నుండి 9:40 వరకు, తిరిగి తెల్లవారుజామున 4:47 నుండి 6:28 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు సాయంత్రం 5:52 నుండి 7:31 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:41 నుండి మధ్యాహ్నం 12:33 వరకు. శుభ గడియలు ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:07 నుండి 4:50 వరకు. జూన్ 9 ఆదివారం. ఈ రోజు ఉన్న తిథి తదియ, మధ్యాహ్నం 3:44 వరకు ఉంది, తదుపరి చవితి. చవితి రిక్త తిథి కాబట్టి మనం పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము. పునర్వసు నక్షత్రం రాత్రి 8:20 వరకు ఉంటుంది, తదుపరి పుష్యమి. ఈ రోజు ఉదయం తదియా తిథి పునర్వసు నక్షత్రం ఉన్న సమయంలో ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని అన్నప్రాసన, నామకరణం, ఊయలలో వేయడం, క్రయ విక్రయాలు వంటివి చేసుకోవచ్చు. ఈ రోజు రాత్రి 8:20 తర్వాత నుండి పుష్యమి నక్షత్రం ఆదివారం కలయికతో రవి పుష్య యోగం, సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడతాయి. ఇవి మంచి యోగాలు. రవి పుష్య యోగం ఏవైనా కొత్త వస్తువులు, బంగారం, వెండి వంటివి కొనుక్కోవడానికి చాలా అనుకూలమైనది. వాహనాలు కూడా రవిపుష్య యోగ సమయంలో కొనుగోలు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లో, సర్వార్థ సిద్ధి యోగ సమయంలో ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు మధ్యాహ్నం 2:07 వరకు మిథున రాశిలోను, తదుపరి కర్కాటక రాశిలోను, సూర్యుడు వృషభ రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మధ్యాహ్నం
2 గంటల 7 నిమిషాల వరకు వృశ్చిక రాశి వారికి, తదుపరి ధనుస్సు రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు మధ్యాహ్నం 2 గంటల 7 నిమిషాల వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, సింహం, కన్యా, ధనుస్సు, మకరం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, కన్యా, తుల, మకరం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు గుళిక కాలం ఎన్ని గంటలకో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: స్వాతంత్ర సమరయోధులు, రైతు నాయకులు ఎన్జి రంగా గారి వర్ధంతి. అంతర్జాతీయంగా పేరుగాంచిన భారత చిత్రకారులు ఎంఎఫ్ హుస్సేన్ గారి వర్ధంతి. తొలి మహిళా పోలీసు అధికారి, సామాజిక కార్యకర్త కిరణ్ బేడి గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూన్ 9 ఆదివారం. దినఫలాలు ఒక్క మాటలో: మేషరాశి ఆనందంగా గడుపుతారు. వృషభ రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవలసి వస్తుంది. మిథున రాశి అవసరానికి కావలసిన ధనం అందుతుంది. కర్కాటక రాశి లాభం ఉంటుంది. సింహరాశి పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. కన్యా రాశి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. తులారాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వృశ్చిక రాశి పరిస్థితులు ఎలా ఉన్నా ధైర్యంగా ఉండాలి. ధనుస్సు రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మకర రాశి శుభవార్త వింటారు. కుంభరాశి అభివృద్ధి ఉంటుంది. మీనరాశి నష్టపోయే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.